సంవత్సరం మొత్తం ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తుంటా. ఎందుకంటే స్కూల్ ఉన్న టైంలో లీవ్ తీసుకున్న, సెలవులు ఇచ్చిన, మళ్ళీ స్కూల్ వర్క్ ఏదో ఉండి ఏదో ఒక టెన్షన్ అనిపిస్తుంటుంది. సమ్మర్ హాలిడేస్ వస్తే ఫుల్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం కదా. మే 1 నుంచి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ సీ డ్రామాస్ చూసేస్తున్నాను. సీ డ్రామా ఒక్కొక్కటి 35 ఎపిసోడ్స్ ఉంటాయి. బ్యాక్ టు బ్యాక్ 2 డేస్కి ఒక డ్రామా ఫినిష్ చేసి చూసేస్తుంటే మమ్మీ తీసుకొచ్చి నన్ను అభిని ఇక్కడ హైదరాబాద్లో పాడేశారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ ఊరికే ఉంటామేంటి, రోజు ఒక సినిమాకి వెళ్తున్నాను. సినిమా టైం ముందు వరకు సీ డ్రామా చూసి సినిమా టైం అవుతుంటే సినిమాకి వెళ్ళిపోవడం ఇలా మొదలుపెట్టాను. అండ్ రీసెంట్ టైంలో చాలా నవ్వుకున్న సినిమా ఈ సింగిల్ మూవీ. ఎంత బాగుందంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ నేను జడ్జ్ చేయలేను, బట్ నేను చాలా బాగా నవ్వుకున్న సినిమా. వెన్నెల కిషోర్ మూవీస్ అంటే అతని డైలాగ్స్ కోసం రిపీటెడ్గా చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా మంత్ ఎండ్కి అభిది బర్త్డే వస్తుంది, నా కజిన్ది అభిది ఒకేసారి. అందుకని కొంచెం షాపింగ్ చేద్దామని స్టైల్ యూనియన్కి వెళ్ళాము. కలెక్షన్ అయితే అమేజింగ్గా ఉంది. కొనేసాము గబగబా, చాలానే కొనేసాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఓలా ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అవి ఏడుస్తున్నాడు. పిల్లలకి పేషెన్స్ ఉండదు కదా, అందుకని ఏడుస్తుంటే వాడిని అక్కడ మాల్లో బయట నిలబడి ఆడిస్తున్నాను అనమాట. అండ్ పొల్యూషన్ వల్ల ఏమో తెలియదు కానీ నా స్కిన్కి ఇప్పటి వరకు నేను పింపుల్స్ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అది చాలా ఇచ్చిగా కూడా ఉంటుంది. ఇంటికి వచ్చి మాస్క్ వేసుకున్నాను అనమాట. ఇన్ని రోజులు అసలు ఎంత లేజీ అంటే కనీసం నా స్కిన్ కేర్ కాదు కదా, హెయిర్ కేర్ కూడా లేదు. అంత లేజీగా పడుకుని శ్రీరామాలు చూడడమే పనిగా పెట్టుకున్నాను. ఇంటికి వచ్చి మాస్క్ వేసుకుని రిలాక్స్ అయిపోయాను. అండ్ నేను ఏ మాస్క్ వేసుకున్నాను, ఏ బ్రాండ్లో కొన్నాను, ఇంకా బ్రాండ్లో ఏమేమి కొన్నానో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంత చిల్ అయినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా పిక్స్ తీసుకోవాలి కదా, అందుకని కొన్ని పిక్స్ కూడా తీసుకుని పోస్ట్ చేశాను వీడియోలో.